హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఐకే వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను కదా, నా డైలీ వీడియోస్ రావడం లేదు. బికాస్ నేను తీస్తున్నాను కానీ వీడియో షూట్ చేస్తున్నాను కానీ దాని ఎడిటింగ్కి చాలా టైం పట్టేస్తుంది. ఐ వాజ్ లిటిల్ బిజీ బికాస్ పిల్లలకి మళ్ళీ ఫస్ట్ యూనిట్ టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అందుకనే వాళ్ళు నోట్స్ ప్రిపరేషన్స్ మళ్ళీ అన్నీ ప్రాపర్గా రాసారా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవటము, మళ్ళీ ఎగ్జామ్స్కి పాపం వాళ్ళని ప్రిపేర్ చేయటము, అలా అనమాట. ఈ వీడియో వచ్చేసి మేలో మా అత్తయ్య వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు అందరూ ఉన్నప్పుడు మేమందరం కలిసి టెంపుల్స్కి వాటికి బాగానే ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేసామనే చెప్పాలి. తర్వాత ఇక్కడ మేము ఈ హట్సీ టెంపుల్ అంటారా హట్సీ టెంపుల్ అంటారా తెలియదండి, ప్రొనౌన్సియేషన్ నేను కరెక్ట్గానే అంటున్నాను అనుకుంటున్నాను. హట్సీ అని గుర్తుంది, హ్యాట్సీ HADSHI అనమాట స్పెల్లింగ్ హ్యాట్సీ. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాము. ఎండాకాలం కదా కొంచెం వేడిగా ఉంది కానీ టెంపుల్ దగ్గర మాత్రం ఆ బ్రీజ్ చాలా చల్లగా ఉందండి. మొత్తం కొండలు అలాగే ఉంటుంది. మేము ఉన్న ప్లేస్కి ఈ టెంపుల్కి ఒక 1 అవర్ 1.5 అవర్ జర్నీ అట్లా ఉంది. మొత్తానికి ఇక్కడ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్కి వచ్చేసిన తర్వాత ఎంట్రీ టికెట్స్ అట్లాంటివి ఏం లేవండి. నార్మల్గా టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. ఇది పుట్టపర్తి సాయిబాబా ఇనాగ్రేట్ చేసినట్టున్నారండి. దీని డీటెయిల్స్ అంతా ప్రాపర్గా తెలీదు. బట్ బాబా గారిది ఎక్కువ ఫొటోస్ అయితే ఉన్నాయి. కార్ పార్కింగ్ అవన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. దానికి సపరేట్గా ఇలా ఇచ్చారు, అంటే పెద్దగానే ఇచ్చారనమాట పార్కింగ్. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఒకవైపుకి మొత్తం అట్లాగే ఉంటుంది. ఇక్కడైతే ఒక 1 డే ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చండి. ఈజీగా టైం పాస్ అయిపోతుంది. ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఉందో ఇక్కడ పార్కింగ్కి స్పేస్ అయితే. చుట్టూతో కొండలే అని చెప్పాను కదా, సో గాలి కూడా అంత బాగా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న అడ్వెంచర్ పార్క్ లాగా ఉంది కిడ్స్ కోసం. ఆఫ్ కోర్స్ అడల్ట్స్ కోసం కూడా బోటింగ్ ఉంది, అడ్వెంచర్ పార్క్ ఉంది. సో పిల్లలకి అయితే ద పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. కానీ వీకెండ్స్ ప్రిఫర్ చేయకండి, చాలామంది వస్తారు. వీక్ డేసే వెళ్ళడం ఒకసారి చూసుకోండి, ఎందుకంటే వీకెండ్స్ ఎక్కువ రష్ ఉంటుందని చెప్పి నేను విన్నాను. మేబీ నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి మేమైతే వీక్ డేనే వెళ్ళాం, వీకెండ్ అయితే ప్రిఫర్ చేయలేదు. హ్యాపీగా ఫస్ట్ అయితే టెంపుల్కి లోపలికి వెళ్ళిపోయి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. చాలా ఖాళీగా ఉందండి. చూసారు కదా ప్లేస్ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఇటువైపు ఎంత ల్యాండ్ ఉందో అటువైపు కూడా లెఫ్ట్ రైట్ సేమ్ స్పేషియస్గా ఇచ్చారనమాట. అంత బాగుంది అసలుకి. గాలి, ఆ నేచర్, ఆ క్లైమేట్ అసలు అదిరిపోయింది. అంత ఎండ ఉన్నా కూడా ఆ గాలికి అంత అనిపించట్లేదు అనమాట. అసలు ఎంత బాగుందో టెంపుల్. మేము అనుకున్నాం అరే పొద్దున్నే లేచి కొంచెం పులిహార చేసుకుని వచ్చి ఉంటే ఇక్కడే ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అనుకున్నాం. బట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఫస్ట్ టైం కదా రావడము, మేము కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ బయటకు వస్తే కూడా మళ్ళీ పులిహార ఏం చేసుకొస్తామండి, బయట తినడమే ఎప్పుడో ఒకసారి తింటాం, అది కూడా బయట తింటే బాగుంటుంది కదా. ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగుందో, నాకు తీసుకోవాలనిపించింది. బట్ అక్కడ ఎవ్వరు లేరు కూడా మనల్ని స్టాప్ చేసేవాళ్ళు, అంటే ఇన్స్ట్రక్షన్స్ లాగా అలా ప్లక్ చేయొద్దు అలాంటివి ఏం లేవు. బట్ ఎందుకులే మళ్ళీ అది చూడటానికి ఆ నీళ్ళలోనే అందంగా ఉంది, పీక్తే ఎలా ఉంటుందో అనుకున్నాను. ఇక్కడ వైట్ పింక్ ఉంది కదా, అటువైపు మంచి పీచ్ కలర్లో ఉన్నాయన్నమాట, అంత బాగుంది. తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము. దేవుడు కూడా పాండురంగ అనుకుంటా అండి ఇక్కడ ఉన్నది. కింద అయితే సాయిబాబాది టెంపుల్ లాగా ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసి పాండురంగ స్వామిది ఉంటుంది అనమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను కరెక్ట్గానే చెప్తున్నా అనుకుంటున్నాను. తర్వాత తులసి కోట ఇవన్నీ ఇక్కడ నుంచి చూడండి. అసలు ల్యాండ్స్కేప్ అసలు ఎంత సీనరీకి అయితే అసలు అద్దిరిపోయిందనే చెప్పచ్చు. అసలు అంత బాగుంది ఇక్కడ. తర్వాత లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అది చెప్పాను కదా అంత రష్ ఏం లేదు, బికాజ్ మేము వీకెండ్స్ ప్రిఫర్ చేయలేదు, వీక్ డేనే ప్రిఫర్ చేసాం కాబట్టి మంచిగా వెళ్ళేసి మంచిగా వచ్చాము. అక్కడ ఒకవేళ మీరు ఫుడ్ తీసుకెళ్ళకపోయినా పర్వాలేదండి, అక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. అంత ఫుడ్ లేకుండా అంత ఏం లేదు. తర్వాత కిందనే ఆ పైన ఇప్పుడు చూసారు కదా ఆ దేవుడు ఉన్నాడు, కిందకు వచ్చేసరికి ఇలా కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తే సాయిబాబాది టెంపుల్ లాగా కూడా, అంటే సాయిబాబా విగ్రహం ఉంది. పుట్టపర్తి సాయిబాబా వచ్చి ఈ టెంపుల్ని ఎలా ఇనాగ్రేట్ చేశారు, ఆ ఫొటోస్ అన్నీ పెద్ద పెద్ద ఫొటోస్ వాల్కి స్టిక్ చేసి ఉన్నారనమాట, ఫ్రేమ్స్ పెట్టేసి ఉన్నారు. తర్వాత మా పిల్లలు కూడా బోటింగ్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు. మొత్తానికి మేము కూడా బోటింగ్కి వెళ్ళాంలేండి. ఇదిగోండి ఇక్కడికి ఇలా లోపలికి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా సాయిబాబాది స్టార్ట్ అయిపోతుంది.
మనం కూడా అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తుంటే మనసు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. అంటే మైండ్ ఫ్రీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికన్నా కూడా నేను ఎక్కువగా టెంపుల్స్ ప్రిఫర్ చేస్తానండి. ఎక్కువ బాబా టెంపుల్ ప్రిఫర్ చేస్తాను. మాకు దగ్గరలో ఏమీ లేవు బాబా టెంపుల్స్. ఏ బాబా టెంపుల్కి వెళ్ళాలన్నా, బాబా టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్స్కి వెళ్ళాలన్నా, నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఒక 1 అవర్ 40 మినిట్స్ జర్నీ లాగే ఉంటుంది. రెగ్యులర్ బేసిస్ మీద వెళ్ళడానికి కుదరదండి. సో ఎప్పుడో ఒక్కసారి ఇట్లా బయటకు వస్తాము, మంచిగా ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. అంటే లీజర్గా హడావుడిగా అయిపోయింది దర్శనం, పద వెళ్ళిపోవాలి, పరిగెట్టాలి, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి, అలా ఏం ఉండదు. లీజర్గా వస్తాము, ఒక డే మొత్తం స్పెండ్ చేయాలి ఇక్కడ అన్నట్టు. అంటే చుట్టుపక్కన ఏమన్నా ఉన్నా కూడా మంచిగా కూర్చొని ఆ గాలి పీల్చుకుంటూ ఆ వాతావరణం ఎంజాయ్ చేస్తూ, అట్లాగే నాకు అలా ఇష్టము, నేను అలాగే ఉండాలని అనుకుంటాను. ఐఎమ్ వెరీ క్లోజ్ టు నేచర్ అని చెప్పచ్చు. బీచ్, ఈ నేచర్ ఇవన్నీ చాలా నచ్చుతాయి. తర్వాత ఇక్కడ ఒక గృహలాగా ఉంది. యాక్చువల్లీ ఇది కొంచెం ముందుకు వస్తే అక్కడ బయట కింద బాబా స్టాచ్యూ చూసారు కదా స్టార్టింగ్లో, అక్కడికి వస్తున్నాం అనమాట. సో ఎంట్రీ టికెట్ దీనికైతే ఆర్కిటెక్చర్ వీటన్ని లోపల ఏవేవో ఉన్నాయంట. సో ఇవన్నీ చూడటానికి మేమైతే లోపలికి వచ్చేసాము. ఒక్కొక్కరికి టికెట్ 200 రూపీస్. బట్ అబ్బా అంత మరీ టూ మచ్ ఏముంది ఇందులో అని అనిపిస్తుంది. అంటే మేము ఇంతమంది కదా, అంతా చూసేది ఏముంటుంది అబ్బా అనుకున్నాము. బట్ లోపలికి వస్తే వర్త్ ఇట్ అండి, 200 వర్త్ ఇట్. అసలు ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది. ఇక్కడ చూసారా ఆ కొండల మధ్యలోంచి వాటర్ బ్రీజ్ ఇట్లా జల్లు పడుతున్నట్టు అరేంజ్ చేశారు. అసలు ఎంత బాగుంది అసలుకి. కాకపోతే కొంచెం సమ్మర్ కదా, చెమటలు పోయడము అట్లాంటివి ఉన్నాయి. వాళ్ళు ఫ్యాన్స్ అక్కడక్కడ కూలర్స్ అవన్నీ ఫిక్స్ చేశారు. ఈవెన్ దో కొంచెం చెమట అయితే వస్తుంది సమ్మర్ కాబట్టి, కొంచెం ఎన్క్లోజ్డ్ ఉంది కాబట్టి. లైటింగ్ అదంతా కూడా పర్ఫెక్ట్ అండి. ఇక్కడ చూసారా అసలు శివుడు పార్వతిని ఇలా చూడంగానే నిజంగా హిమాలయాల మధ్యలో ఒక శివుడు పార్వతి కూర్చుంటే ఎట్లుంటారు అట్లాగే ఉంది. అసలు సో బ్యూటిఫుల్ అనే చెప్పాలి. అసలు దీన్ని రెడీ చేసినందుకు వాళ్ళు గ్రేట్ అని చెప్పచ్చు ఫస్ట్. ఈ వీళ్ళని చూసారా అసలు అవి స్టాచ్యూస్ లాగా ఉన్నాయా? అసలు నిజంగా ఒక మనిషి ఆ బుట్టలో అలా పెట్టుకొని వెళ్తున్నారు వాళ్ళ పేరెంట్స్ని అన్నట్టే ఉంది. అసలు మనుషుల్లాగే ఉన్నాయి చూడండి, బొమ్మల్లాగే అనిపించడం లేదు అసలుకి. ఇంత ఒరిజినల్గా రియలిస్టిక్గా చేసినందుకు వీళ్ళు నిజంగా గ్రేట్నెస్, సో గ్రేట్ అనే చెప్పచ్చు వీళ్ళని. ఇక్కడ ఈ డాగ్ చూడండి, నిజంగా ఒక కుక్క అక్కడ ఉందా అన్నట్టు ఉంది. అసలు ఎంత రియలిస్టిక్గా ఉంది కదా. అసలు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏమైనా వస్తే ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మా అపార్ట్మెంట్స్లో కొంచెం వర్క్ జరుగుతుంది. సో ఏమైనా డిస్టర్బెన్స్ రావచ్చు అని అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మొత్తం ఇలా గృహలో తిరుగుతూ ఉంటేనే మనకి ఇవన్నీ కనిపిస్తాయండి. సైడ్ బై సైడ్ చూసారు కదా ఇప్పుడు ఎట్లా పెట్టారో, అలా మొత్తం అరేంజ్ చేశారు. అంత పర్ఫెక్ట్గా అంటే ప్రతి పురాణాన్ని, ప్రతి ఇదిని దీనిలో ఇన్వాల్వ్ చేశారనమాట.
ఇలాంటి వాటికి పిల్లల్ని తీసుకెళ్ళాలండి. సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎవరు అంటే ఇప్పుడు మా ఈ జనరేషన్ కిడ్స్కి మనం నేర్పించే టైం ఉండదు, చెప్పాల్సిన ఇది ఉండదు. బికాజ్ కోర్స్ నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలీదు. బట్ స్టిల్ ఇలాంటివి చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో దట్ మనం కూడా వాళ్ళకి మనకు తెలిసినంతనో లేకపోతే మనం కూడా గూగుల్ చేయడం స్టార్ట్ చేస్తాం ఆ టాపిక్ మీద. అట్లా వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. వీళ్ళెవరు, ఇతను ఏముంటాడు, ఇతను ఎవరు, అసలు ఏం జరుగుతుంది, కాన్సెప్ట్ ఏంటి, ఇలా జరిగిందా, సో వీళ్ళందరూ ఇట్లా వచ్చారా అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి దానికి ఒక హిస్టరీ, మన హిస్టరీస్ ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క హిస్టరీని మెయిన్ దేవుడికి సంబంధించినవి, ఆ పాటకి సంబంధించినవి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అంటే అంత బాగా డిజైన్ చేశారు చెప్పాలంటే. ఇక్కడ చూసారు ఆ లేడీ తడి బట్టలతో అలాగే దేవుడి దగ్గర ఇది ఉన్నట్టు, అసలు ఒక మనిషి ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఉందండి నిజంగా. ఇక్కడ బాబా అయితే ఆ కింద ఫ్లేమ్ కూడా మీరు గమనించారా, నిజంగా ఒక మంట వస్తుంది, వీళ్ళందరూ మనుషులు ఒక ఊర్లో ఉన్నారు అని అలా ఒక ఫీల్ ఉందన్నమాట. నిజంగా చూస్తే వీఆర్ ఇంటూ దట్, అంటే మనం నిజంగా చూస్తున్నాం ఈ దేవుళ్ళందరినీ అని ఆ ఫీల్ తెప్పించారు. ఐ రియల్లీ లవ్ దిస్. ఇంకొకసారి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఇంకొంచెం డీటెయిల్గా కొంచెం మంచిగా చూడొచ్చు అని అనిపించింది. అంటే అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, ఇట్లాంటి వాటికి తప్పు లేదు. తర్వాత ఇదిగోండి పాండురంగ స్వామి అనమాట. నేను అసలు ఆ వెనకాల జనాల మనుషులు అన్నీ పెట్టినందుకు, ఈ డెకరేషన్ మొత్తం చేసినందుకు రియల్లీ గ్రేట్. తర్వాత మొత్తానికి ఇట్లా బయటికి రాగానే ఈ ఆవులు, ఈ కొంగలు కనిపించాయి. రియల్ అనుకునేరు, కాదండి అవి కూడా ఆర్టిఫిషియలే చేసినవి అన్నమాట. ఇవన్నీ కూడా మనుషులు కానీ ఆవులు కానీ ఇవన్నీ ఇట్స్ లైక్ కృష్ణ థీమ్ అంటారు కదా, గోవులు కృష్ణుడు అలా ఉంటుంది అనమాట. అంటే ఇది మాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఇదొకటి ఉంది ఇట్లా గోవులు ఉన్నాయి అవే అంటే కృష్ణుడు ఉంటాడేమో ఇక్కడ అనుకున్నాము. బట్ ఈ సాయిబాబా విగ్రహం దగ్గర ఒక ఫ్యూ పిక్చర్స్ తీసుకొని మళ్ళీ గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణుడు థీమ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ కృష్ణుడు, గోవులు అలా ఉన్నాయి. తర్వాత పుట్టపర్తి సాయిబాబా అలా కూడా ఉంది ఇక్కడ. తర్వాత పిల్లలకి ఫన్ కోసం అని చెప్పేసి బయట కొంచెం ఇట్లా ఏమంటారు కామిక్వి అవన్నీ యూజ్ చేస్తారనమాట. డోరామాన్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ ఇలాంటివన్నీ, ఐరన్ మ్యాన్, వీళ్ళు మోటు పట్లు ఇలాంటివన్నీ పెట్టారు కొంచెం పిల్లల కోసం అట్రాక్టివ్గా ఉంటుందని. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. తర్వాత మేము బోట్ రైడింగ్కి అయితే వెళ్ళిపోయాము. అంటే అంత ఎండలో బోట్ రైడింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. ఏదో సరదాగా వెళ్ళి ప్రశాంతంగా ఒక గంట సేపు ఆ నీళ్ళలో తొక్కుకుంటూ వెళ్ళి ఇలా రావాలన్న కాన్సెప్ట్లో ఉండాలి. కానీ ఆ ఎండకి మేము తొక్కలేకపోవడానికి అసలు చాలా అనిపించింది మాకు. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫాస్ట్గా వచ్చేసాము, స్లోగా వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎండ ఫుల్గా ఉంది, సన్ని గోల పెట్టేస్తున్నాడు, పద తొందరగా పద అని. అండ్ మా హస్బెండ్ మా బోట్ కూడా పట్టుకున్నందుకు వాడు వదిలేసేయి మేమే వెళ్తామన్నాడు. ఇక్కడ మొత్తం డ్రైవింగ్ బోట్ నానియే చూసుకున్నాడు, మ్యాక్సిమం వాడే చేశాడు పాపం అసలుకి. తర్వాత మా నైసి వీళ్ళందరూ అసలు మేము కూడా బాగానే అనిపించింది బోట్ రైడ్. నాకైతే ఫస్ట్ టైం నేను ఇలా బోట్ రైడ్కి వెళ్ళాము. తర్వాత ఇక్కడ చూసేయండి ఇదంతా చిల్డ్రన్ పార్క్ లాగా అనమాట. కొంచెం అడ్వెంచర్స్ అవి ఉంటాయని చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో. ఆ అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడే అండి రెస్టారెంట్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే మీల్స్ తీసేసుకొని తినేసి ఈ పార్క్లోకి అయితే వచ్చేసాము. వీళ్ళైతే రోప్ లైన్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వీళ్ళు. వీళ్ళు అసలు రోప్ లైనే మెయిన్, రోప్ లైన్ ఒక్కటే ఎక్కారండి పాపం, ఇంకేమీ అడగలేదు కూడా, అదొక్కటే అడిగారు. సో అది ఒక ఎక్స్పీరియన్స్, పిల్లలకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అని చెప్పి పంపించాము. సన్నీ కొంచెం జంకాడండి, అంటే కొంచెం అబ్బా అన్నట్టు ఫీల్ అయ్యాడు. ఇక్కడ ఏడుస్తాడు ఎక్స్ప్రెషన్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, సో దట్ నాకు కూడా మోటివేటెడ్గా ఉంటుంది. Thank you for watching. Thank you for your time.